చేసి లేదు. నందిత లంచ్ చేయడం మొదలుపెట్టలేదేం అంటూ వచ్చి ఆమె పక్కన కూర్చుంది తేజస్వి. తేజస్వి ఆ కార్పొరేట్ కాలేజీలో సీనియర్ లెక్చరర్, నందిత ట్యూటర్. తినబుద్ధి కావడం లేదు హీనస్వరంతో చెప్పింది నందిత. నీ మూడ్ బాగున్నట్టు లేదు, ఏమైంది నీకు? అనునయంగా అడిగింది తేజస్వి. నిజమే, నా మూడు బాగాలేదు. ఎందుకంటే మేనేజర్ నన్ను దెయ్యంలా పట్టుకున్నాడు. అతన్ని ఎట్లా డీల్ చేయాలో తెలియడం లేదు. ఆఫీస్ మేనేజర్ కళ్యాణ్ చక్రవర్తితో నా సమస్య ఎందుకు? లెక్చరర్ ప్రమోషన్కి అడ్డుపడుతున్నాడా? లంచం అడుగుతున్నాడా ఏం? లంచం అడిగినా బాగుండేది, వాడి మొహాన కొట్టేదాన్ని. నా మీద కన్నేశాడు, అసభ్యంగా మాట్లాడుతున్నాడు. అతను చెప్పే మాటలు వింటుంటే కంపరంగా ఉంది. నీకు 28 ఏళ్ళు, ముదిరిపోతున్నావు. ఇంకేం పెళ్ళవుతుంది? నాతో సెటిల్ అయిపో. ప్రమోషన్ మీద ప్రమోషన్ ఇప్పిస్తాను. ఫ్యూచర్లో నువ్వే ఈ కాలేజీకి ప్రిన్సిపల్. ఇక నువ్వు సిటీ బస్సుల్లో తిరిగే పనే లేదు. కార్ అరేంజ్ చేస్తాను అంటున్నాడు. పగలంతా పిల్లలతో వాగి వాగి అలసిపోతుంటే వీడి వేధింపులొకటి. చస్తున్నాను. వచ్చే దుఃఖం ఆపుకుంటూ చెప్పింది నందిత. చైర్మన్కి కంప్లైంట్ చేద్దామా అంది తేజస్వి. ఏం లాభం లేదు. అతనికి వాళ్ళు బంధువులు. మన మీదే ఎదురుదాడి చేస్తాడు. నాకైతే ఈ జాబ్ మానేద్దామనిపిస్తోంది. ఎక్కడికైనా పారిపోదామా, సూసైడ్ చేసుకుందామా అనే ఆలోచనలు వస్తున్నాయి. విరక్తి పుడుతోంది. ఎందుకీ పాడు బ్రతుకు? బుడమేరు పొంగి ఆమె కళ్ళల్లో నుంచి ప్రవహిస్తోంది. నందిత, కూల్ కూల్. నువ్వు ఎక్కడ చేరినా ఇటువంటి వేధింపులు తప్పవు. ఇక్కడ మంచి ప్యాకేజీ, ప్రమోషన్స్ వస్తే శాలరీ పెరుగుతుంది. రిజైన్ చేద్దాం, సూసైడ్ చేసుకుందాం అని ఆలోచించడం పిరికితనం అంటూ తేజస్వి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంది. తేజస్వి సీనియర్. తన స్వేచ్ఛను, ఆత్మగౌరవాన్ని కాలరాయబోయిన వాళ్ళెందరినో చూసి రాటు తేలింది. కానీ నందిత అలా కాదు. నాకు 28 కాకపోతే 38. వాడికెందుకు నా పెళ్లి సంగతి? పెళ్ళి కాకపోతే వాడికి కీపుగా ఉండిపోవాలా? నందిత కన్నీళ్ళు తేజస్వి చేతి మీద రాలిపడ్డాయి. ఆమెను చూస్తుంటే డిప్రెషన్లోకి జారిపోతుందేమో అని భయం వేసింది తేజస్వికి. నందిత, అసలు ఒకటి చెప్పు. నువ్వు చక్కగా ఉంటావు, చదువుకున్నావు, జాబ్ ఉంది. మరి పెళ్ళెందుకు లేట్ చేస్తున్నావు? సరైన సంబంధాలు రావడం లేదా? అడిగింది తేజస్వి. పెళ్లి ఖర్చుల ప్రాబ్లం. ఎంత జాబ్ చేస్తున్నా కట్నాలు ఇవ్వాలి. గ్రాండ్గా పెళ్లి చేయాలి. నాకు ఫాదర్ లేరు, అమ్మ రిటైర్ అయింది. జాబ్ చేస్తున్నప్పుడు ఆమె అంటే పడని వాళ్ళు అవినీతి కేసులో ఇరికించారు. అది తేలితే కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావు. ఆ డబ్బు రావాలి.